హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మీకు విషయం చెప్తాను. ఏంటంటే ఇంచుమించు నాకు చిన్న ఊహ తెలియనప్పటి నుంచి కూడా మా అమ్మగారు మా డాడీ వాళ్ళు గోల్డ్ వేసారు. అయితే మొన్నటి వరకు కూడా కంప్లీట్గా గోల్డ్ అయితేనే పెట్టుకోవాలి అనే సెంటిమెంట్తో ఉండేదాన్ని. అంటే చిన్నప్పటి నుంచి ఇలాగా పెద్దవాళ్ళు ఇలా చేశారు కదా అని ఈ ఫ్యాన్సీ పెట్టుకోవడానికి అంత ఇష్టపడేదాన్ని కాదు. అయితే ఏదో చూడండి, వెర్రి 1000 విధాలు అన్నట్టు ఈ మధ్య నాకు ఇంత పెద్ద బట్టలు పెట్టుకోవాలనిపించింది. గోల్డ్ అయితే కొంచెం చిన్న సైజు మ్యాటీలతో కలిపి ఉన్నాయి, కానీ ఇంత పెద్ద బట్టలు పెట్టుకోవాలనిపించింది. ఇప్పుడు అలా చేయించుకున్నా ఎంతకాలం పెట్టుకుంటాను కదా, అందుకని ఏం చేశానంటే మీషోలో ఆర్డర్ ఇచ్చి ఇవి కొనిపించుకున్నాను. మా వారే కొన్నారు. ఈ బుట్టలో 2 హారాలు వచ్చాయి. అయితే వీలైతే పిక్ పెడతాను, ఎందుకంటే మామూలుగా ఎలా ఉన్నదన్న అలాగా హారాలు వేసుకుని చెక్ చేసుకోవడానికి వేసుకున్నాను. ఒక పిక్ తీసుకున్నాను, అది పెడతాను. అయితే ఈరోజు సరదాగా బుట్టలో మామూలుగా పెట్టేసుకున్నాను. ఎలా ఉన్నాయో ఒకవేళ బాగుంటే బాగున్నాయని, బాగోకపోతే ఒక కామెంట్ పెట్టండి, ఓకేనా? నాకైతే ఇంత బుట్టలు చాలా ఇష్టం అన్నమాట. ఓకే, అయితే ఈరోజు మనం కాకరకాయ వండుకుందాం. కాకరకాయ నా స్టైల్లో వండుతాను, ఓకేనా? చూపిస్తాను. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఈరోజు నేను కాకరకాయల కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో అనమాట. ఈరోజు కుక్కర్లో చేద్దాం, ఎందుకంటే లాస్ట్ టైము నేను అదే డిష్లో చేసి చూపించాను. అది ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు కుక్కర్లో మనం కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 3 కాకరకాయలు, దానికి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక 5 గింజల చింతపండు, అంటే 5 గింజలు ఎంత ఉంటాయో అవి అంత చింతపండు, కొంచెం బెల్లం, ఉప్పు, కారం, పసుపు, నూనె, కామను, ఓకేనా? ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళదాం. నేను ఈలోపు ఇవన్నీ కూడా కూరగాయలు కట్ చేసి రెడీ చేసుకుంటాను, ఓకేనా? ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని నేను కుక్కర్ పెడుతున్నాను. ఈరోజు కుక్కర్లో చేసుకుందాం. చూడండి, వెజిటబుల్స్ అన్నీ కట్ చేశాను. మీరు గమనిస్తే కాకరకాయకి పైన చిక్కు తీయలేదు, లోపల గింజలో తీయలేదు. నేను ఇలాగే వండుతాను, ఎందుకంటే ఈ వెజిటబుల్కి సంబంధించిన పూర్తి విటమిన్స్ అన్నీ మనకు అందాలంటే యాజ్ ఇట్ ఈస్గా వండుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం. అందుకని నేను అలాగే చేస్తాను. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మనం ఈ కుక్కర్లో ఆయిల్ వేసుకుందాం. దీనికి ఒక రవ్వ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే కాకరకాయ కదా, కొంచెం పచ్చళ్ళ ఉంటే తినడానికి బాగుంటుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత టేస్ట్గా అనిపిస్తుంది అంటే మాకు కాకరకాయలు కొన్న రోజు నుంచి, ఒకవేళ ఏదైనా సందర్భంలో కొంచెం వండటం డిలే అయితే మా వారు రోజు అడుగుతారు, కాకరకాయ ఇంకా చేయలేదా, కాకరకాయ ఇంకా చేయలేదా అనేసి. అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేసుకుందాం, చిటికెడంతా. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. బెల్లం తీసి పక్కన పెడతాను. ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత మీరు ఇప్పుడు కూడా ఈ కాకరకాయ వండేటప్పుడు ఈ పచ్చిమిర్చి ఈ ముక్కలు కలిపేసుకుంటే బెటర్. విడివిడిగా కాకుండా ఇలా కలిపేసుకుని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కాకరకాయలు ఉడికించి ఆ నీళ్ళు పారబోయడం అది చెయ్యను, ఎందుకంటే మనకి దీని నుంచి అందాల్సిన ఇవన్నీ అందాలంటే వీటిని యాజ్ ఈజ్గా కొంచెం మార్పులతో వండుకోవడం బెటర్ తప్ప
ఆ ఉడికించి పారబోయడం అనేది నేను చెయ్యను. ఎందుకో ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం చూడండి, చింతపండు కూడా పక్కన పెట్టుకుందాం. బెల్లం మీద పెడతాను. ఈ పచ్చిమిర్చి కాకరకాయ ముక్కలు వేసేసుకోండి, గింజలతో సహా అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మనకి ఆరోగ్యం కదా, అందుకని ఇది ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉండండి. దీనిలో మనం ఉప్పు వేసుకుందాం. ఈ కళ్ళుప్పు వేస్తాను. కళ్ళుప్పు తీసుకున్నాను కదా, ఇంక ఇదే వాడతాను. కర్రీకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. టైం కూడా తక్కువే పడుతుంది, ఎక్కువ ఏం పట్టదు ఇది. తర్వాత కొద్దిగా కారం కూడా వేసేసుకుందాం. వేసుకుని పచ్చిమిర్చి 4 వేసాం కదా, ఇది 1 స్పూన్ కారం వేస్తాను, ఇంక ఎక్కువ అక్కర్లేదు. అయితే మీరు ఎన్ని కాయలకి ఎన్ని పచ్చిమిర్చి ఎన్ని ఉల్లిపాయలు అనేది చాలామందికి కొంచెం చిన్నపిల్లలకి సందేహం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే ఇలాంటి పొడవాటి కాయ ఉందనుకోండి, దానికి 1 ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి తర్వాత 2 గింజలు చింతపండు అలా వేసుకుంటే మీరు ఎన్ని కాయలు తీసుకుంటే అన్నిటికీ ఈ లెక్క ప్రకారం వేసుకుంటే ఇంకా అసలు ఎవరిని అడగక్కర్లేదు, కరెక్ట్గా సరిపోద్ది అనమాట. బెల్లం అయితే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి బెల్లం మాత్రం మీరు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, బాగా ఇష్టంగా తినగలిగే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండులు మాత్రం ఈ రేషియోలో, అంటే 1 కాయకి 1 ఉల్లిపాయ 2 గింజల చింతపండు 2 పచ్చిమిర్చి అయితే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇదిగో చింతపండు బెల్లం కూడా వేసేస్తున్నాను. వేసేసి కొంచెం దీన్ని కలిపేద్దాం. కుక్కర్లో అయితే వాటర్ ఎక్కువ పట్టదు. అదే మామూలు డిష్లో వండుకుంటే 1 టీ గ్లాసులు వాటర్ వేసుకుని దాన్ని మీడియంలో పెట్టి ఉడికించుకుంటే చక్కగా బాగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకుంటే టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ అవుతుంది. అలా కాకుండా కుక్కర్లో అనుకోండి, జస్ట్ మనం ఏదో చెయ్యి కడుక్కున్నట్టు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట, ఎక్కువ అక్కర్లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని 3 విజిల్స్, చూడండి ఇంత వాటర్ వేస్తాను, ఇంత వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే మనకి టేస్టీ కాకరకాయ ఇగురు రెడీ అవుతుంది అనమాట. చూడండి కుక్కర్ పెట్టేస్తున్నాను. కుక్కర్ పెట్టేసి విజిల్, చూడండి ఎంత సింపుల్. మనం కూరగాయలు తరుపుకోవడం ఒక్కటే లేడు తప్ప చాలా సింపుల్ ఈ కర్రీ. ఓకేనా? కుక్కర్లో అయితే ఇంత సింపుల్ అనమాట. బయట అయితే 10 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, కర్రీ అయిన తర్వాత చూపిస్తాను.
లోపు నేను ఇక్కడ ఉన్న చిన్న చిన్న గిన్నెలో కడిగేసుకుంటున్నాను. ఇదివరకు కట్టేస్తున్నాను స్టవ్. ఇదివరకు ఏం చేసేవారంటే నాకు తెలిసి పెద్దవాళ్ళు పొద్దున్నే తెల్లవారుజామున లేచి చక్కగా ఇల్లు ఒకళ్ళు తుడిచేసుకుని ముగ్గులు పెట్టేసుకుని తర్వాత స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని అప్పుడు వంట చేసేవారనమాట. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది హాలిడే అయిందనుకోండి, ఎవరైనా పేరెంట్స్ ఇంటికి వచ్చినప్పుడు అంటారు, మేడం గారు బయటికి వెళ్తున్నారా అంటారు. అంటే ఇంటి దగ్గర ఉంటే మనం మామూలుగా డ్యూటీకి వెళ్ళినట్టు తయారవ్వకూడదా, లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు. కానీ చాలాసార్లు నేను ఈ క్వశ్చన్ విన్నాను. అందుకని కొంత వీడియో ద్వారా ఇంకా సమాధానం చెప్పుదామని కొంత నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం వంట చేయటానికి చాలా నీట్గా చేసుకుంటే బాగుంటుంది కదా వంటగది, లేకపోతే ఈ పరిసరాలు ఎంత నీట్గా ఉండాలి అని అనుకుంటామో మనం కూడా వండేవాళ్ళం కూడా ఎంతో నీట్గా ఉంటేనే కదా బాగుంటుంది. పైగా ఇంకా అంటే నైట్ అంతా ఉన్న బట్టలతోనే ఉండటం కాకుండా మార్నింగే స్నానం చేసి కాస్త మనకి బోల్డ్ చీరలు ఉంటాయి, లేకపోతే బోల్డ్ డ్రెస్సులు ఉంటాయి, అవన్నీ ఎందుకు చెత్త వేసుకుని ఇంట్లో ఉండడం కంటే నీట్గా ఉండటమే బెటర్ కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇంకా స్కూల్కి వెళ్ళడానికి ఎలా రెడీ అవుతానో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అలాగే రెడీ అయ్యి, అంటే ఇంకా అదేంటి తలదూకోవడాలు అవి కాస్త ఇంకా అదంటే ఎలా ఉంటే అలా దువ్వేసుకుంటాను. స్కూల్కి వెళ్తే ఇంకొకలాగా రెడీ అవుతాం కదా. కానీ డ్రెస్సింగ్ మాత్రం నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం అలాగే రెడీ అయ్యి ఉంటానన్నమాట. ఎందుకంటే ఇంకా మనకున్న బట్టలన్నీ ఏం చేస్తాం, ఏదో చెత్త నైటీతోనో లేకపోతే చిరిగిపోయిన బట్టలతోనో అలాగ వేసుకున్నట్టు కాకుండా మంచి బట్టలే వేసుకుని ఉంటే బాగుంటుంది కదా అనేసి నా ఉద్దేశం. అయితే ఇంతకీ ఇలాంటి అంటే బుట్టలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఏ కామెంట్ పెట్టినా నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను పెద్ద బాధపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే ఎవరి మనసుకు తోచింది వాళ్ళు చెప్తారు కదా. అందుకని ఒకసారి ఎలా ఉన్నాయో, ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా, ఏదైనా ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉంటే ఆ ఇంట్లోనే ఇలాగ అదే మన వాళ్ళకి కాస్త పర్మిషన్ తీసుకుని ఇంట్లోనే ఇలా పెట్టుకోవడం ఇలాగ బెటర్ అని నా ఉద్దేశం. సరేనా? కూర అంతా అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే, కుక్కర్ ఆన్ చేద్దాం. చూడండి, అలాగా బాగా దగ్గరగా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలాగా అంటే కేవలం చూడండి, అడుగున వాటర్ ఏమీ లేదు, ఓన్లీ మనం వేసిన ఆయిల్ మాత్రమే ముండిపోద్ది. ఇలాగా ఇంత దగ్గరగా ఉడికించుకుని జస్ట్ ఇలా కలబెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఆగి, వేడిగా ఉంది కదా, ఒక 2 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ అవుతుంది. ఓకేనా? బాయ్. పెట్టాను, ఈ పొట్లపాదు బాగానే వస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ పూలు స్టార్ట్ అయినాయి అన్నమాట. ఎందుకంటే 2 పాదులు పెట్టాను, ఒకటి వాటర్ ఎక్కువైపోయి పోయింది, ఇది ఒక్కటే పప్పు నిలిచింది. చూడండి, ఇక్కడ కాయ కూడా వస్తుంది. ఎందుకంటే పొట్లపాదుకి వాటర్ కొంచెం ఎక్కువ అవ్వకూడదు అని నాకు అర్థమైంది. ఎక్కువ కాయలు కాయాలని కోరుకున్నాను. పొట్లకాయలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. పొట్లకాయ నువ్వుపప్పు వేసి వండిన కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని పొట్లపాదు పెట్టుకున్నాను. అంటే మొదటిసారి అయిపోయింది, రెండోసారి ఇదిగో కాకరకాయలు రెండో కాపు మళ్ళీ మొదలయ్యింది. ఇలా పైకి బాగానే పాకింది, కాయలు కూడా పిందులు దిగుతున్నాయి, బాగానే దిగుతున్నాయి. చూపించాల్సింది ఏంటంటే పచ్చిమిర్చి చెట్టు. ఇదిగో చూడండి, పచ్చిమిర్చి కాయలు ఇవి వరంగల్ కాయలు అన్నమాట. చాలా కారం ఉంటాయి. అంటే మనం ఒక 2 కాయలు వేసుకుంటే కర్రీకి సరిపోయేంత కారం ఉంటాయి అన్నమాట. అందుకని భలే మంచి మొక్క వచ్చింది అని అనిపించింది. ఎందుకంటే నేను కర్రీస్లోకి తీసుకున్న విత్తనాలే కదా పడతాయి. ఇదిగో చూడండి, ఇలా ఇది గట్టిగా అయిపోయింది. గట్టిగా అయ్యిందంటే కాయ తయారైపోయినట్టు అనమాట. ఇది కోసేస్తాను.
తర్వాత ఇది కూడా కోసేస్తాను. రియల్గా ఈ 2 కాయలు అయితే మనకు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకి ఈ 2 కాయలు సరిపోతాయి, అంత కారంగా ఉంటాయి అన్నమాట. ఏ ఉప్మాలో అయినా వేసుకోవడానికి 2 సరిపోతాయి. ఏదైనా తోటకూర ఫ్రై అలాంటివి చేస్తాం కదా, అలాంటప్పుడు కూడా ఈ 2 సరిపోతాయి, అంత కారంగా ఉంటాయి. ఏంటంటే చెట్లకి ఎప్పుడు కూడా కోస్తూ ఉంటే ఇంకా కాస్తూ ఉంటాయి అంటారు కదా, అందుకని ఈవేళ మొట్టమొదటి హార్వెస్ట్ చేశాను. ఇది ఇంకొక కాయ ఉంది. ఇవి ఇలా సన్నగా ఉన్నాయి కానీ చాలా కారం ఉంటాయి అన్నమాట, మండిపోతుంది ఎంత నోరు, అంత చాలా కారంగా ఉంటాయి. ఈవేళ ఒక 3 కాయలు వచ్చాయి. ఎప్పుడు కూడా కోసిన తర్వాత మళ్ళీ విపరీతంగా పూస్తూ కాస్తూ ఉంటాయి అన్నమాట మొక్కలు, మరి ఏంటో అందుకని ఈవేళ కోసాను. పూలు కూడా చాలా ఉన్నాయి కదా, కూడా ఇలా వస్తున్నాయి కదా. తర్వాత ఒక కాపు అయిన తర్వాత మనం కోసేస్తే ఇంకా పూత మళ్ళీ చాలా ఎక్కువగా వస్తుంది. ఇది మొగ్గ వేయడానికి రెడీగా ఉంది చూడండి. ఇది ఇక్కడ మొగ్గ వచ్చేలా ఉంది. తర్వాత ఈ మొక్కకి టొమాటో మొక్క మొన్న కాపు అయిన తర్వాత మళ్ళీ ఇదిగో చూడండి పూత బాగానే వస్తుంది. అయితే ఈరోజు కూడా కొన్ని ర్యాండమ్గా వచ్చిన కొన్ని టొమాటో మొక్కలు నాటు పెట్టాను అన్నమాట. కాకపోతే మిల్లీ బగ్స్ పట్టేస్తున్నాయి. వీటికి మజ్జిగ లేకపోతేనేమో పాలు స్ప్రే చేస్తే కూడా పోతున్నాయి. ఇవి పచ్చిపాలు మామూలుగా చిన్న స్ప్రేయర్లో వేస్తుంటే పోతున్నాయి అన్నమాట.